వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. మనం ప్రజెంట్ ఇంటర్మీడియట్ 1A ట్రిగోనోమెట్రీ 6Fకు సంబంధించిన ప్రాబ్లం చేస్తున్నాం. ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వన్ చేస్తున్నాం. సెకండ్ వన్ 2 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఖచ్చితంగా బోర్డ్ ఎగ్జామ్లో మీకు 7 మార్క్స్కి వచ్చేటటువంటి క్వశ్చన్స్. ఖచ్చితంగా మీరు 2 or 3 టైమ్స్ ఈ వీడియోని మళ్ళీ రిపీటెడ్గా చూస్తూ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ వాట్ ఈస్ గివెన్ మా ABC are angles of a triangles, then prove that sin A sin B minus sin C equal to 4 sin A by 2 sin B by 2 cos C by 2. ఇది మొత్తం ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన ఫార్ములాస్ను యూజ్ చేసి మనం ఆన్సర్స్ చేస్తున్నాం. ప్రతి ప్రాబ్లంలో LHS తీసుకొని RHS ప్రూవ్ చేయాలి, లేదా RHS తీసుకొని LHSను మనం ప్రూవ్ చేయాలి. సో ABCR యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ అన్నాడు అంటే మీనింగ్ ఏంటి? సొల్యూషన్ మా A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 180 degrees అన్నమాట. యాంగిల్ సమ్ ప్రాపర్టీ నుంచి మనం ఇది రాస్తున్నాం. సో ఇప్పుడు LHS తీసుకొని దీన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. LHS we have taken LHS sin B minus sin C. ఇది LHS తీసుకున్నాం. ఫస్ట్ 2ని చూస్తే 2 టర్మ్స్ని చూస్తే మనకు ఒక ఫార్ములా గుర్తుకొస్తుంది. అది sin C plus sin D మా. దట్ ఈస్ sin C plus sin D. వాట్ ఈస్ ద ఫార్ములా? దట్ వన్ 2 sin C plus D by 2 cos C minus D by 2. దట్ మీన్స్ A minus B by 2. ఓకేనా? ఇప్పుడు దీన్ని చూస్తే మనకు ఆల్రెడీ sin θకు ఫార్ములా ఉంది. మల్టిపుల్స్ సబ్ మల్టిపుల్స్ అని మనకు 2 కేసెస్లో ఉంది. సో ఇది మనకు సబ్ మల్టిపుల్స్కి సంబంధించిన ఫార్ములా కాబట్టి -2 sin C by 2 cos C by 2 అని రాయొచ్చు దీన్ని. ఓకేనా? ఇక్కడ A plus B by 2ని చేంజ్ చేస్తున్నా. A plus B by 2ని ఏమని రాయొచ్చు అంటే 90 minus C by 2 అని రాయొచ్చు. యాంగిల్ సమ్ ప్రాపర్టీ నుంచి 2 sin 90 minus C by 2 అని రాయొచ్చు. ఎట్లా రాయొచ్చు చూడండి. A plus B plus C equal to 180, both side divided by 2 ma, that is A plus B by 2 plus C by 2 equal to 90 degrees. ఇప్పుడు Cని అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? 90 minus C by 2 అవుతుంది. అంటే A plus B by 2 ప్లేస్లో రీప్లేస్ ఏం చేయొచ్చు మా? 90 minus C by 2 అని రాయొచ్చు. సో cos A minus B by 2 minus 2 sin C by 2 cos C by 2 మా. ఓకే, నౌ 2 90 ఉన్నప్పుడు సైన్ ఏమవుతుంది మా? కాస్ అవుతుంది. 90 ఉన్నప్పుడు సైన్ కాస్త కాస్ అవుతుంది. 2 cos C by 2 cos A minus B by 2 minus 2 sin C by 2 cos C by 2. ఓకే, ఇప్పుడు ఈ అంతా కలిసి ఒక టర్మ్ మా, ఈ అంతా కలిసి ఒక టర్మ్. ఈ 2 టర్మ్స్లో నుంచి మనం ఏమేమి కామన్ తీయచ్చు? 2 కామన్ తీయచ్చు, cos C by 2ను కామన్ తీయచ్చు. ఓకే, కామన్ తీస్తే రిమైనింగ్ cos A minus B by 2 మిగులుతుంది. ఇక్కడ మైనస్ sin C by 2 మిగులుతుంది. ఓకేనా? కాస్ను కామన్ తీస్తే రిమైనింగ్ ఇంకొక sin C by 2 మిగులుతుంది. ఇక్కడ ఈక్వల్ టు 2 cos C by 2 రిమైనింగ్ మా cos A minus B by 2 cos A minus B by 2 మైనస్ sin ఇదాన్ని 90 minus A plus B by 2 అని రాస్తున్నామా. 90 minus A plus B by 2 అని రాస్తున్నా. రాయచ్చా లేదా? A plus B plus C equal to 180 అయితే A plus B plus C by 2 equal to 90 degrees మా. అప్పుడు ఏమవుతుంది? A plus B by 2 plus C by 2 equal to 90. Cని అలాగే ఉంచి దీన్ని ఇటు సైడ్ తీసుకోతే C by 2 ప్లేస్ను మనం ఏమని రీప్లేస్ చేయొచ్చు? 90 minus A plus B by 2 అని రీప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ 90 minus A plus B by 2 అని రాసినాం. 2 cos
c/2 దీని అలాగే రాద్దాం cos a - b/2 మైనస్ 90 ఉన్నప్పుడు సైన్ ఏమవుతుంది 90 ఉన్నప్పుడు సైన్ కాస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దాం కాస్ అని రాద్దాం cos a + b/2 a + b/2 ఓకే ఓవర్ నౌ 2 cos c/2 దీన్ని ఇట్లా రాస్తున్నామా ఫస్ట్ ఈ టర్మ్ రాద్దామా ఓకే లేదు అంటే మైనస్ కామన్ తీద్దాం లేదు అంటే మైనస్ కామన్ తీద్దాం మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది -2 cos c/2 మైనస్ కామన్ తీస్తే ఇదేమవుతుంది పాజిటివ్ అవుతుంది cos a/2 + b/2 అని రాస్తున్నా చూడండి ఈ 2 అనేది దీన్ని డివిజబుల్ చేస్తుంది దీన్ని కూడా డివిజబుల్ చేస్తుంది 2 is divisible by a 2 is divisible by b minus cos a/2 minus b/2 ఇక్కడ మైనస్ ఎందుకు రాసినాం ఇక్కడ ప్లస్ ఉంది అంటే మైనస్ కామన్ తీసినాం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది చూడండి మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -2 cos c/2 ఇది చూడండి మా cos a + b cos a - b ఏంటి ఫార్ములా -2 sin a/2 sin b/2 ఇది ఫార్ములా ఓకే 2 sin a sin b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4 sin a/2 sin b/2 cos c/2 ఇదే మనకు కావాల్సిన RHS ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ మా ఓకే ఇది మనం ప్రూవ్ చేసినాం హెన్స్ ప్రూవ్డ్ ఓకే ఇది ఫస్ట్ ప్రాబ్లం ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం కూడా చేసే ప్రయత్నం చేద్దాం దట్ ఈస్ సెకండ్ ప్రాబ్లం మా వాట్ ఈస్ గివెన్ మా వాట్ ఈస్ గివెన్ cos a + cos b - cos c -1 + 4 cos a/2 cos b/2 sin c/2 సేమ్ LHS తీసుకుందాం LHS = cos a + cos b - cos c దీన్ని చూస్తే మనకు ఫార్ములా గుర్తుకొస్తుంది cos c + cos d 2 cos c + d/2 cos c - d/2 సో 2 cos a + b/2 cos a - b/2 minus cos c write the same cos c ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం now 2 cos ఇదాన్ని ఏమని రాద్దాం 90 - c/2 దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం దిస్ వన్ రైట్ ద సేమ్ ఓకే మైనస్ cos c ఇదేమవుతుంది మా 2 sin అవుతుంది చూడండి 90 ఉన్నప్పుడు sin అవుతుంది sin c/2 ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం a - b/2 ఇప్పుడు చూడండి ఈ దానికి మనకు cos 2θకు 2 ఫార్ములాస్ ఉన్నాయి మా cos 2θకు 2 ఫార్ములాస్ 1 - 2 sin square θ ఒకటి cos 2θ = 2 cos square θ - 1 ఒకటి ఈ 2 ఫార్ములాస్ లో మనం దేన్ని తీసుకోవాలి ఏది తీసుకోవాలంటే ఇక్కడ ఆన్సర్ చూడండి ఆన్సర్లో ఏముంది మా ఇక్కడ sin c/2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి ఇక్కడ కూడా sin c/2 ఉంది సో మనం sin c/2ని కామన్ తీయాలన్నా ఆన్సర్ కూడా sin c/2 రావాలన్నా మనం ఖచ్చితంగా cos 2θ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో ఉన్నటువంటి ఫార్ములా మాత్రమే తీసుకోవాలి ఇది ఇన్ కేస్ ఇక్కడ cos c/2 ఉంటేనేమో ఈ ఫార్ములా తీసుకుంటుంటిమి ఇక్కడ ఏముంది మనకు sin c/2 ఉంది కాబట్టి sin c/2కు సంబంధించిన ఫార్ములా తీసుకోవాలి ఇది మల్టిపుల్ ఫార్ములా మనకు ఏం కావాలి సబ్ మల్టిపుల్స్ కావాలి అంటే cos θ ఏమవుతుంది 1 - 2 sin square θ/2 అవుతుంది ఓకేనా 1 - 2 sin square θ/2 అంటే ఇది ఏమని రాయాలి ఇప్పుడు మనం 1 - 2 sin square c/2 అని రాయాలి ఓకే ఇప్పుడు ఈ మైనస్ ను ఫస్ట్ టర్మ్ కు మల్టిప్లై చేయాలి ఈ మైనస్ ను సెకండ్ టర్మ్ కూడా ఇంటూ చేయాలి 2 sin c/2
ఇంకో స్టెప్ రాద్దామా. కాస్ a minus b by 2. ఓకే, మైనస్ ఇంటూ 1 -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 sin స్క్వేర్ c by 2. ఓకే, ఇప్పుడు చూడండి ఈ టర్మ్లో నుంచి ఈడ సైన్ నుంచి ఈ -1 ఏం చేస్తలేము. ఈ 2 టర్మ్స్లో నుంచి 2 sin c by 2ను కామన్ తీస్తున్నాం. We have taken common 2 sin c by 2. Remaining have cos a minus b by 2. What is ma? Plus sin c by 2 ma. ఇది మనకు రిమైనింగ్. ఈ -1 ఇక్కడ రాద్దాం. ఓకేనా, ఈ టర్మ్స్లో 2 sin c by 2 కామన్ తీసినాం. ఈ టర్మ్స్లో 2 sin c by 2 కామన్ తీస్తే ఇంకొక sin c by 2 ఉంటుంది, అది ఇక్కడ రాసేసినాం. ఓకేనా, దీని కంటిన్యూయేషన్ ఇక్కడ చేస్తున్నాం. వాట్ ఈజ్ మా 2 sin c by 2 is taken కామన్ తీస్తే cos a minus b by 2, cos a minus b by 2, ఓకే, ప్లస్ sin దీన్ని ఏమని రాయొచ్చు చూడండి. c by 2ని రీప్లేస్ చేస్తే ఏమని రాయొచ్చు, 90 మైనస్ a plus b by 2 అని రాయొచ్చు. 90 మైనస్ a plus b by 2, -1 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, 2 sin c by 2 cos a minus b by 2 plus cos a plus b by 2 -1 రైట్ ద సేమ్. -1 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. ఇప్పుడు చూడండి 2 sin c by 2, దీన్ని ఫస్ట్లో రాద్దాం, దీన్ని సెకండ్లో రాద్దాం. cos a by 2 plus b by 2, first one, this one ma, this one cos a by 2 minus b by 2, write the -1. సో -1 ఫస్ట్లో రాస్తున్నా, ప్లస్ 2 sin c by 2, ఇది ఏమవుతుంది ఫార్ములా, cos a plus b ప్లస్ cos a minus b ఫార్ములా, 2 cos a by 2 cos b by 2, ఇది ఫార్ములా. ఇప్పుడు -1 సేమ్ రాసి దీనికి ఇంటూ చేద్దాం, దీనికి ఇంటూ చేద్దాం ఒకేసారి. మొత్తం టోటల్ దేర్ ఆర్ ఓన్లీ 1 టర్మ్. సో ప్లస్ 2 2 జా 4 cos a by 2 cos b by 2 sin c by 2, ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ RHS మా. సో -1, దిస్ ఈజ్ RHS మా, ఓవర్. hence proved, it has been proved ma. ఓకే, ఓవర్. ఇది సెకండ్ ప్రాబ్లం. ఎక్సర్సైజ్లో ఉన్న సెకండ్లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లం చేసినాం. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేసే ప్రయత్నం చేద్దాం. ఏమైనా అర్థం కాకపోతే వీడియోను మళ్ళీ చూసి నేర్చుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.